అలాగే ఇప్పుడు మీరు చెప్పిన ఈ బ్రాండెడ్ ప్రొజెక్టర్స్ అన్నిటినీ కూడా ఆన్లైన్లో చూపించే ప్రైస్ కంటే కూడా తక్కువ ప్రైస్కి మీరు ఏమన్నా కొత్తవి ఇప్పించగలుగుతారా? డెఫినెట్గా ఇప్పుడు మేము డీలర్ కాబట్టి నేను కొత్త నాకు లేదండి నాకు రీఫర్బిష్ వద్దు నాకు కొత్త ప్రొజెక్టర్ కావాలన్నారు అనుకోండి, డెఫినెట్గా ఆన్లైన్లో ప్రైస్ కన్నా ఒక 500 రూపాయలు తక్కువకే వస్తుంది మన దగ్గర. చాలా మందికి ప్రొజెక్టర్ తీసుకోవాలని ఉంటుంది. సో వాళ్ళకి అక్కడ కమర్షియల్ పర్పస్, లేదంటే ఇంట్లో పెట్టుకోవాలనో, లేదంటే ఐపీఎల్ మ్యాచెస్ చూడాలనో, లేదా కాన్ఫరెన్స్ లో అటెండ్ అవ్వాలనో, ఇప్పుడు వీటన్నిటి కూడా ఇది అవసరం ఉంటుంది. కానీ మెయిన్ ప్రొజెక్టర్ అంటే ఏది చూడాలి? కంపెనీ చూడాలా, లేదంటే ల్యాంప్ చూడాలా, లూమినస్ చూడాలా, లేకపోతే ఎన్ని అవర్స్ వర్క్ చేస్తుందో చూడాలా? సర్వీస్ చూడాలి ఫస్ట్. ప్రొజెక్టర్ ఎవరైనా అమ్ముతారు, ఎక్కడైనా కొనుక్కోవచ్చు. కొన్న తర్వాత అది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలా అనే ఎత్తుక్కునేది టెన్షన్ లేకుండా డైరెక్ట్గా మనం ఎక్కడైతే కొన్నాం, ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఇదే ప్రెమిసెస్లో 13 సంవత్సరాల నుంచి ఈ ఆఫీస్ ఉంది. 13 ఇయర్స్ ఇక్కడే ఇదే ప్రెమిసెస్లో బోయినపల్లిలో 13 సంవత్సరాల నుంచి ఉన్నాం మేము. 13 సంవత్సరాలు 13 ఇయర్స్ ఇదే బిల్డింగ్లో ఉన్నాం. ఆఫీస్కి ఫోన్ చేసి మేడం మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది అనగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్గా అవుట్ స్టేషన్ కానీ అయితే కొరియర్ చేయించుకుంటారు. ఇక్కడ చెక్ చేయించి ఏదైనా చిన్న మైనర్ ప్రాబ్లం అయితే చేసి ఇచ్చేస్తారు. మేజర్ ప్రాబ్లం అయితే వాళ్ళకి ఇంటిమేట్ చేస్తారు. కాంప్రమైజ్ కానీ ప్రైజ్ని ఇస్తున్నారు, అలాగే కాంప్రమైజ్ కాకుండా సర్వీస్ని కూడా ఇస్తున్నారు. సో ఇంకొక డౌట్, మీరు చెప్పిన ఇవన్నీ కూడా ఇప్పుడు 1,30,000కే ఇచ్చేస్తున్నారు రిఫర్బిష్డ్, అలాగే ఒక 40,000 ఉందని 15,000కి ఇచ్చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు చూసే వ్యూవర్స్ అందరూ కూడా సో సింగిల్ కాల్ చేస్తే మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మీరు వాళ్ళు సెలెక్ట్ చేసిన ప్లేస్కి మీరు కొరియర్ చేస్తారు. 100% చేస్తాం. ఎక్కడ కూడా అసలు నేను ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎక్కడ ఏ కస్టమర్ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంటే చాలా మందిని అంటే చూస్తుంటారు. లేదు ఇప్పుడు ఒక ఛానల్లో మాట్లాడడం వేరు, బయట రోడ్డు మీద మాట్లాడడం. ఛానల్లో రేపొద్దున మీరు కూడా నన్ను క్వశ్చన్ చేయొచ్చు, బాస్ మీరు నా ఛానల్లో మీరు ఇట్లా కమిట్మెంట్ ఇచ్చారు, మరి మీరు అట్లా చేశారు ఎందుకు అని చెప్పి రేపందరూ నన్ను అడుగుతారు, మిమ్మల్ని అడుగుతారు. కింద ఏం చేస్తారంటే కామెంట్లో కూడా రాసేస్తారు. కామెంట్లో కూడా కామెంట్ సెక్షన్ ఇమీడియట్గా వాళ్ళ ఒపీనియన్ పెట్టేస్తారు. అందువల్ల మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏ కస్టమర్ దగ్గర నుంచి కూడా 99% ఎక్కడ కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ రావు.